రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చేటప్పుడు ఆయనకు అర్థమైపోయింది, దేశంలో ఎగిరేవాళ్ళు తక్కువ, ఎగిరేవాళ్ళు ఎక్కువ, నిలిచేవాళ్ళు తక్కువ అని. మరి ముఖ్యంగా మన సమూహాలలో, కింది సమూహాల్లో ఎగిరే బ్యాచ్ ఎక్కువ ఉంది, నిలిచే బ్యాచ్ తక్కువ ఉందని. మనం జేబీఎం అంబేద్కర్ మా అక్కడికి విగ్రహం పెట్టించాను, ఈ బ్యాచ్ ఎక్కువ. నిలవాలంటే నాయకులు కావాలంటే చెంచాలు పోవాలా, చెంచాలు నాయకులను తిరుగుతున్నారు. హౌ యూ కెన్ బి అ లీడర్ కదా. సార్ కాన్షీరామ్ గారు ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఒక పెద్ద ఉధృతంగా వచ్చినప్పుడు ఆయన అంబేద్కర్ భావజాలాన్ని ఆచరణలో చూపిద్దామని వచ్చినటువంటి వ్యక్తి. ఆయన 96లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎక్కడికక్కడ జనం విపరీతంగా వచ్చారు, కానీ ఓట్లు పడలా. సో నేను ఆయనతో రెగ్యులర్ ఇంటరాక్షన్, ఎడిటర్గా ఉండేవాడిని కాబట్టి రెగ్యులర్ ఇంటరాక్షన్లో ఉండేవాడిని. ఆయన వెళ్ళేటప్పుడు మామూలుగా లాస్ట్లో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆయన, ఏమి కాన్షీరామ్జీ, మీరేమో ఉత్తరప్రదేశ్లో అక్కడ అంత పెద్ద రాష్ట్రంలోనే జెండా ఎగరేసి మళ్ళీ నెక్స్ట్ ఇది బెస్ట్ ప్లేస్ అని ఇక్కడికి వచ్చారు, మీరేంటో గమ్మత్తు పట్టుకుంటారు, మీరు ఉన్న పంజాబ్లేమో అక్కడేం చేయరు, అక్కడ కుదరలేదు, ఉత్తరప్రదేశ్ అన్నారు, మీరు ఎక్కడైనా పట్టుకున్నారంటే అక్కడ ఏదో ప్రయోజనం ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే మీకు ఖచ్చితంగా వ్యూహం ఉండాలి. ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకోసం అంటే ఇక్కడ అంతకుముందు చాలా ఉద్యమాలు జరిగాయి, షెడ్యూల్ కాస్ట్, ఓబీసీస్ చాలా జరిగాయి. సో ఇలాంటి వాటి చోట అవకాశం ఎక్కువ ఉంటుంది అని వచ్చారు. మరి ఇదేంటి జీరో వెళ్తున్నారు? అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ జనం చైతన్యవంతులు అన్నీ ఉన్నాయి కానీ మీకు లీడర్స్ లేరు. మీరున్నారు కదా, అదే ప్రాబ్లము. నేను ఉండడం ఏమిటి, ఇక్కడ లీడర్స్ కావాలి ఏరి. నేను 3 పేర్లు చెప్పా. ఒక ఆయన దండకారణ్యాన్ని గడగడలాడించాడు, ఇంకొక ఆయన దళిత ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళాడు, ఇంకోటి వామపక్షాన్ని దళిత ఉద్యమాన్ని కలిపి చూపించాడు. పెద్దవాడు అనమాట, నాకు బాగా ఇష్టలు ఆయన. ఈ 3 ఉన్నారంటే ఆయన తన శైలిలో అన్నాడు, ఆ 3 వాళ్ళు మీ దాంట్లోకి వచ్చారు, బట్ దే ఆర్ డెడ్ వుడ్ అన్నాడు. డెడ్ వుడ్ అంటే దొంగ అయిపోద్ది చూసారా, చెట్టు నరిగేసిన తర్వాత ఇంకెందులో చిగురించదు. మరేంటి, ఎవరు కావాలా? ఐ వాంట్ లీడర్స్ హూ అండర్స్టాండ్ పవర్ పాలిటిక్స్. అధికార రాజకీయాల్ని అర్థం చేసుకునేవాళ్ళు కావాలి. ఇవాళ ఉద్యమం లేపి రేపు చల్లారిపోయేవాళ్ళు కాదు. దే మస్ట్ అండర్స్టాండ్ ది పవర్ ప్లే. కరెక్ట్గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు ఆయన హెల్త్ పాడైపోయింది అంబేద్కర్ది. అయినా కూడా నేను ఒక పార్టీ కన్నా ముందు నాయకుడిని పెట్టాలి. చాలామంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కింది వర్గాలకు సంబంధించిన నాయకులను తిరుగుతుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నావు అనేలాగా పార్టీ పెట్టేశానని అంటాడు. ఊరు తింటరా, పార్టీ పెట్టాడు ఏమిట్రా? పార్టీ అంటే వాడు ఏదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అవి ఉన్నాయని ఓ పేరు దొరికిందని పార్టీ పెట్టేస్తావా? ఈ పార్టీ పెట్టడం ఇప్పుడు నీకేం కావాలి? అదే అన్న, పార్టీ పెట్టాం, మన క్యాండిడేట్లు కావాలన్నా, ఎవరినంటూ చూడన్నాడు. ఎవడన్నా పిల్లర్స్ వేసి స్లాబ్ వేస్తాడు కానీ స్లాబ్ వేసి పిల్లర్లు ఎదుగుతూ వింటారు. నువ్వు పార్టీ పెట్టేసి పిల్లలు కావాలంటే వింటారు ఆయన. వీ వాంట్ లీడర్స్ టు స్టాండ్. కాబట్టి లీడర్ అంటే పవర్, నిలబడేవాడు కావాలా. లీడర్కి చాలా లక్షణాలు ఉంటాయి కదా. నీకున్నవి ఎన్ని ఖర్చు చేయగలవు? నీకు కాలం ఉంది, ఖర్చు చేయగలవా? నీకు డబ్బు ఉంది, ఖర్చు చేయగలవా? కదా. భయస్థులు, పోతుందేమోనన్న భయం. ఏదన్నా ఉంటే అడుగు పోతుంది, ఏమీ నుండి పోయేది అదే అన్న, ఏమి రాదేమోనని
అదే అది బాధ. ఉన్నోడు పోయిందంటే అర్థం ఉంది. నీకేముందిరా, అదే అన్నా లేదు కాబట్టి ఏది రాదేమో అని భయం అంటాడు. ఓహో ఈ భయం కూడా ఉంటుందా? సో అప్పుడు ఖచ్చితంగా యాక్చువల్లీ ఎలా ఉండాలి? రియల్ లీడర్ పూర్తి బౌద్ధుడిలా ఉండాలి. బౌద్ధుడు అంటే ఏమిటి? కోరిక ఉంటుంది, తీర్చుకోడు, అలానే అణిచేయడు, వాడే బౌద్ధుడు. ఏమన్నారు? కోరిక ఉంది, అణుచుకోడు, మరి తీర్చుకోవాలిగా, తీర్చుకోడు. ఆడేవాడరా, ఆడే బౌద్ధుడు. ఒక్క చెప్తా.